తిరువడిగలే శరణం. నా పేరు బోడి అక్షయ్ చార్వి. ఈ రోజు నుండి ధనుర్మాసం మొదలైంది. ధనుర్మాసంలో ఎంతో పవిత్రమైన తిరుప్పాయ వ్రతంని ఆచరిస్తారు. ఇప్పుడు మనం తిరుప్పాయ వ్రతం గురించి తెలుసుకుందాం. శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో శ్రీ ఆండాలమ్మవారు జన్మించారు. శ్రీ ఆండాలమ్మవారిని గోదాదేవి అని కూడా పిలుస్తారు. శ్రీ విష్ణు చిత్తు ఆళ్వార్ గారు శ్రీరంగనాథుడికి మహాభక్తుడు. ఆయన ప్రతిరోజు శ్రీరంగనాథుడికి స్వయంగా ఆలయంలో పూలమాలలు, తులసి మాలలు సమర్పించేవారు. మాలల కోసం తోటలు కూడా పెంచేవారు. ఒకరోజు తులసి తోటలో తవ్వుచుండగా ఒక బాలిక దొరికింది. శ్రీ విష్ణు చిత్తు ఆళ్వార్ గారు ఆ బాలికను గారాబంగా పెంచుకున్నారు. ఆ బాలికకు గోదాదేవి అని కూడా పేరు పెట్టారు. గోదాదేవి చక్కగా పెరిగి పెద్దదవుతూ శ్రీరంగనాథుణ్ణి ప్రేమతో భక్తితో పూజించేది. గోదాదేవి ప్రతిరోజు పూలమాలలు కట్టి ముందు తను వేసుకొని అందంగా ఉన్నాయని ఆనందించి అప్పుడు స్వామి కోసం బుట్టలో పెట్టి తండ్రికి అందించేది. అప్పుడు తండ్రి ఆలయంలో స్వామికి సమర్పించేవారు. ధనుర్మాసంలో గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి ప్రేమతో భక్తితో పూజించేది. దీనినే ధనుర్మాస వ్రతంగా పిలుస్తారు. శ్రీరంగనాథ స్వామి గోదాదేవి పెంచుకున్న భక్తిని ప్రేమని చూసి తండ్రి శ్రీ విష్ణు చిత్తుని కలలో కనిపించి, నేను గోదాదేవి భక్తికి మెచ్చాను, నా దగ్గరకు తీసుకురమ్మని చెప్పి ఆమెను వివాహం చేసుకున్నారు. ఈ వ్రతం మార్గశిర మాసంలో మొదలుపెట్టి 30 రోజులలో పూర్తి చేస్తారు. గోదాదేవి తానే స్వయంగా స్వామి కోసం పాసురాలను రచించింది. గోదాదేవి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఒక్క పాసురంగా 30 రోజులు 30 పాసురాలని పూర్తి చేసింది. ఈ ధనుర్మాస వ్రతం చాలా శక్తివంతమైనది. ఈ వ్రతం ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. గోదాదేవి ఈ వ్రతం ఆచరించడం వల్ల భగవంతునిలో ఐక్యమైనారు. ఎంతో పవిత్రమైన ఈ తిరుప్పాయ వ్రతాన్ని అందరూ ఆచరిస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తిరుప్పాయ వీడియోస్ కోసం గోల్డ్ రైన్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Subscribe to Gold Rain Devotional Channel. Please subscribe.